మనం ఈరోజు ఈ వీడియోలో రాహుల్ గాంధీ గారి గురించి విందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రాహుల్ గాంధీ గారు 1970 జూన్ 19న ఢిల్లీలోనే జన్మించారు. తను భారత జాతీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి కుమారుడు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి మనవడు. భారతదేశ ప్రధాని నెహ్రూ గారి మునిమనవడు. తను ప్రియాంక అనే చెల్లెలు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తను ఆమేథీ నుంచి, ఉత్తరప్రదేశ్ ఆమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2019 వరకు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. 2019 సంవత్సరంలో వయనాడ్ నుంచి లోక్సభకు సభ్యుడయ్యాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండవ అతి ఎక్కువ ర్యాంక్ సాధించిన సభ్యుడిగా రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందినవారు. భద్రత కారణాల వల్ల చిన్నప్పుడు తను ఎక్కువగా పాఠశాలలు మారవలసి వచ్చేది. తను విదేశాల్లో మరో పేరుతో చదువుకునేవారు. కేవలం కొందరు భద్రతా అధికారులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే తను అసలు పేరు గురించి తెలిసేది. రాహుల్ గాంధీ గారు కేంబ్రిడ్జ్లోని విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు, అభివృద్ధి కోర్సులో డిగ్రీ చేరారు. తర్వాత లండన్లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ సంస్థలో పనిచేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన కొన్నాళ్లకే రాజీవ్ గాంధీ గారు పోటీ చేసే ఉత్తరప్రదేశ్లోని ఆమేథీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2007 సంవత్సరంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013 సంవత్సరంలో పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. 2014 భారత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సారథ్యం వహించారు రాహుల్ గాంధీ గారు. ఈ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు గెలిచిన పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని వైఫల్యాన్ని చవిచూసింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లు గెలుచుకున్నది. 2019 ఎన్నికల్లో భారతీయ జాతీయ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మరలా వైఫల్యం చెందాయి. రాహుల్ గాంధీ గారు 2019 ఎన్నికలకు ముందు భారతదేశమంతటా భారత్ జోడో యాత్ర పేరుతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారు పర్యటించి దేశంలోని అన్ని లోక్సభ స్థానాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసే విధంగా వారు పాదయాత్ర చేశారు. తద్వారానే మన దక్షిణాది రాష్ట్రంలోని కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు సేవలను అందిస్తున్నారు. వారు భవిష్యత్తులో మరిన్ని సేవలను అందించి భారతదేశ ప్రధాని కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.